ఇంతకు ముందు క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే హెవిసైడ్ దట్ ఈస్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ సంబంధించినటువంటి ప్రాబ్లము, హెవిసైడ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ ప్రాబ్లము అనేది మనం చేసాం. అంతేనా? హెవిసైడ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ ప్రాబ్లము చేశాం. మిమ్మల్ని ఒక ప్రాబ్లం చేయమని కూడా చెప్పాను నేను. మరి ఒకసారి చూడండి. ఇది క్లాస్లో చేస్తుంది. హెవిసైడ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఈజ్ డినోటెడ్ బై u of t minus a or h of t minus a and defined as u of t minus a equal to 0 when t less than a. T less than a, and if t greater than a, then Heaviside unit step function value is h of t minus a value is 1. Okay. So aithe then Laplace transformation of this Heaviside unit step function value e to the power of minus ap by p అనేటువంటిది, e to the power of minus ap by p. ఓకేనా? దీనికోసంగా మనం ఒక ప్రాబ్లం కూడా చేసాం. ఏం ప్రాబ్లం చేసాం చెప్పండి? ఏమి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ టీ స్క్వేర్ ఇంటూ యూ టు ద టీ స్క్వేర్ ఇంటూ యూ ఆఫ్ టీ మైనస్ 2 ప్రాబ్లం కూడా చేసామా? సో దీన్ని ఎలా చేసాము? యూ ఆఫ్ టీ మైనస్ 2 సంబంధించినటువంటి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ మనం వర్క్ చేస్తాం ఫస్ట్. ఓకేనా? చూడండి, యూ ఆఫ్ టీ మైనస్ 2 యూనిట్ స్టెప్ ఫంక్షన్ తీసుకునేసి, అంటే u of t minus 2 equal to 0 if t less than 2 and equal to 1 if t greater than 2. ఓకేనా? అంతే కదా ఇక్కడ విషయం గమనించండి. అకార్డింగ్ టు ది డెఫినేషన్ ఆఫ్ హెవిసైడ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ ప్రకారంగా ఇది రాసుకున్నాము. నౌ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ దట్ ఈస్ హెవిసైడ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఎట్లా అని చెప్పుకొస్తుంది? ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ అకార్డింగ్ టు ది డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రకారంగా దీని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ వాల్యూ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to infinity e to the power of minus pt into f of t స్థానంలో u of t minus 2 అనే దాన్ని మనం వేసాం. సో దీన్ని మనం నెక్స్ట్ వర్క్ చేసుకుంటూ పోతే జస్ట్ చూడండి, దీనికి ఏం చేసాం మనము? బ్రేక్స్ ఇచ్చినాం. ఎట్లా? ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to 2 అనేది ఒకటి, నెక్స్ట్ 2 to ఇన్ఫినిటీ అనేది చెప్పేసేసి ఏమి ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to 2 అంటే 0 నుంచి 2 వరకు, అప్ టు 2 వరకు దాని వాల్యూ ఎంత అంటే 0. నెక్స్ట్ 2 నుంచి ఇన్ఫినిటీ వరకు u of t minus 2 వాల్యూ వచ్చి 1. ఓకే, అది వర్క్ చేసుకుంటూ పోయాము. అదే ఈ ప్లేస్లో ఇక్కడ 0 పెట్టాము, ఇక్కడ 1 పెట్టాము. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ e to the power of minus pt dt ఇంటిగ్రేషన్ వాల్యూ e to the power of ఎంత? e to the power of minus pt by minus p అని దీనికి అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అని దాన్ని సబ్స్టిట్యూషన్ వేసుకుంటూ వస్తే మనకి ఏమొచ్చింది? యా 1 మినిట్. సో ఇది మనకి దానికి సంబంధించిన వాల్యూ ఏదో వచ్చింది. దట్ ఈజ్ e to the power of minus 2p by p అనే దాన్ని u of t minus 2 సంబంధించిన లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ రాసాం. దాని తర్వాత దీన్ని తీసుకున్నాం. ఇదేమిది? మల్టిప్లికేషన్ బై టీ టు ద పవర్ ఆఫ్ సమ్ కే అని అనుకుంటే 2 టైమ్స్ దానికి ఫార్ములా తెలిసిందే కదా, -1 హోల్ స్క్వేర్ డి స్క్వేర్ బై డిపి స్క్వేర్ ఆఫ్ ఎల్ ఆఫ్ యూ ఆఫ్ టీ మైనస్ 2 అని. సో దాని వేళ ఆల్రెడీ కనుక్కున్నాం కాబట్టి e to the power of minus 2p by p అని వేసాం. సో దీనికి 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేసినాం. d by dp ఆఫ్ అని 2 టైమ్స్ రాసుకుని డిఫరెన్షియేషన్ చేసాం. చేస్తే చివరికి మనకి ఏమొచ్చింది? ఇక్కడ లాస్ట్కి వచ్చే లోపల జస్ట్ చూడండి, సో ఇది లాస్ట్ వాల్యూ 2 into e to the power of minus 2p by p cube into 1 plus 2p plus 2p square అని చెప్పేసి. సో ఇది లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఏమిది టీ స్క్వేర్ ఇంటూ యూ ఆఫ్ టీ మైనస్ 2కి సంబంధించినటువంటి వాల్యూ. తర్వాత మీకు ఒక ప్రాబ్లం హోంవర్క్ ఇచ్చాను నేను, హోంవర్క్ ఇచ్చాను, గుర్తుంది లేదు మీకు?
సో ఇది హోంవర్క్ ఇచ్చాను. ఏమని లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ e to the power of t minus 3 u of t minus 3 వాల్యూ వర్క్ చేయమని చెప్పినాను. మరి ఎంతమంది చేశారో నాకు తెలియదు. ఎవరైనా చేశారా దీన్ని? ఎవరైనా చేశారా? నేను చేశాను సార్. ఎంత వచ్చిందమ్మా? ఆన్సర్ వచ్చిందా సార్? e⁻3 మైనస్ 3s by s minus 1 వచ్చింది సార్. ఒక్క నిమిషం. చెప్పు ఎంత వచ్చిందట? e⁻−3s. ఒక్క నిమిషం చూస్తాను. e⁻−3p by p minus 1 వచ్చిందా? 3s by s minus 1 సార్. అదే సార్ p. అదే లేదు, s కూడా వాడుకోవచ్చులేదు. సో e⁻−3s by s minus 1 అని చెప్పారు. ఇంకెవరైనా చేస్తారా? ఇంకెవరైనా చేస్తారప్పా? నువ్వు ఈ స్క్రీన్ నువ్వు వాడచ్చా? ఒకసారి చూడవా? సార్ ఈ స్క్రీన్ ని నువ్వు వాడచ్చా? నువ్వు వేయచ్చా? ఒకసారి చూడు. రాయలేం కదా? ఇందులో ఆప్షన్ లేదు సార్ మనకి. గూగుల్ మీట్ లో అయితే చేయొచ్చు. మీకు ఒకటే ఆప్షన్ సార్, అది మాకు ఆప్షన్ రాదు సార్. మామూలుగా ఉందా లేదా డౌట్ వచ్చింది. ఓకే, సో ఎవరు ఇద్దరు చేశారా? తరుణ్ చేశారు సార్ కొంతమంది కూడా. అవునా? ఎవరన్నా ఇంకా ఎంతమంది చేయలేదు అని చెప్పగలుగుతారా? అదేం పెద్ద కష్టమైన ప్రాబ్లం ఏం కాదు. సరే, ఒక 2 నిమిషాలు దాన్ని కేటాయిద్దాం, టకటక చేసేద్దాం. కొంతమంది చేయనట్టు వాళ్ళు ఉంటారు కదా, దానికోసం నువ్వు చెప్తూ ఉండపా, చేద్దాం. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమనేది ఏమి? Laplace transformation of e to the power of t minus 3 into u of t minus 3. ఇది ప్రాబ్లం. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఏం తెలుసు అంటే, సైడ్ రాస్తాను నేను. Laplace transformation of u of ఏమది t minus a వాల్యూ, ఒకవేళ ఇది ఫార్ములా అనుకుంటే, is equals to e to the power of minus ap by p, minus ap by p. సో ap కాకపోతే ఏ రాసుకోవచ్చా? e to the power of minus as by s అనే దాన్ని కూడా మనం వాడుకోవచ్చు. రైట్, బాగా. సో ఇప్పుడు దీని వాల్యూ అని అన్నప్పుడు ఎట్లా చేద్దాం? ఓకే, దీనికి సొల్యూషన్ ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని పక్కన రాస్తేనే దీన్ని బేస్ చేసుకుని దీన్ని రాసిద్దాం. ఏమి ఫార్ములాగా అనుకోండి, ఇది ఫార్ములా. ఓకేనా? అనుకునేస్తే Laplace transformation of u of t minus 3 వాల్యూ చెప్పండి. ఫార్ములా ప్రకారంగా t మైనస్ ఏ స్థానంలో t మైనస్ 3 ఉంది. సో ఎంత ఆన్సర్ దానికి? చెప్పండి. e to the power of minus 3p by p. చూడండి, అంతే కదా, minus 3p by p లాగా. సో ఇది లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్ మనం రాసేది తెలుసు. నౌ ఇప్పుడు ఏం చేయాలా? therefore Laplace transformation of, కాబట్టి దీని కూడా ప్రూఫ్ రాసుకోవచ్చు. దీన్ని మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసిన దాని ప్రకారం కూడా u of t minus a వాల్యూ ఎట్లా వర్క్ చేస్తున్నామో అదేవిధంగా దీన్ని కూడా వర్క్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ ఫార్ములా కూడా మనం కన్సిడర్ చేసుకుని రాసుకోవచ్చు. రైట్, అంతేనా? ఫార్ములా తీసుకోవచ్చు. ఓకే,
Now చెప్పండి e to the power of t minus 3 u of t minus 3 is equals to Laplace transformation of e to the power of t లేదా ఓకే into e to the power of minus 3 u of t minus 3 ఇట్లా రాసుకోవచ్చు మనం. రైట్, ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏమంటే e to the power of minus 3, దాన్ని పక్కన పెట్టేస్తాను నేను. నౌ Laplace transformation of e to the power of t u of t minus 3. ఇక్కడ ఏది వాడుకోవచ్చు చెప్పండి? లాప్లాస్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం వాడుకోవచ్చు. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం వాడుకోవచ్చు, అవునా కదా? బై ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. జస్ట్ ఒక నిమిషం. యా, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు e to the power of minus 3. సో e to the power of t ఉందిడా, t ఉంటే ఇంకొక పని చేస్తాను నేను. ఈ పైన ఉండదు కదా అది. ఓకే, ఐఎమ్ యూజింగ్ ది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అని. e పవర్ minus 3b by p, p స్థానంలో ఏం పెట్టుకోవాలా? p minus 1 by ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. బై ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ప్రకారంగా దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ మన దగ్గర తెలుసు కాబట్టి ఏంది? u ఆఫ్ ఏ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ తెలుసు మనకి, దీనికి సంబంధించింది తెలుసు కాబట్టి దాని లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ వేసుకోవడము, p స్థానంలో p మైనస్ 1 వేసుకుంటున్నాను. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాద్దాం చూడు, నెక్స్ట్ స్టెప్ రాస్తాను నేను. e to the power of minus 3 e to the power of minus 3p అన్నాడు. p అనే చోట p minus 1 పెట్టుకోవాలి, ఇక్కడ p అనే చోట p minus 1 పెట్టుకోవాలి. ఓకేనా? అంటే ఒక బ్రాకెట్ వేస్తారు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు e to the power of minus 3. నెక్స్ట్ అట్లే మల్టిప్లై చేసుకుందాం అంటే e to the power of minus 3p, నెక్స్ట్ e to the power of ప్లస్ 3 వస్తుందప్ప బై p minus 1. దట్ ఈజ్ ఈక్వల్స్ టు e to the power of minus 3p బై, వెరీ సింపుల్, ఇది ఫస్ట్ షిఫ్ట్ ఎంతైనా వాడుకోవడమే, ఇంకేం లేదు. సో ఇది ఆన్సర్. ఓకేనా? రైట్, ఇది అర్థమైంది కదా? దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ మన దగ్గర ఉంది కాబట్టి దాని మీద ఏం చేస్తాము? ఫస్ట్ షిఫ్టింగ్ థియరం వాడుకున్నాము. ఇక్కడ ఫస్ట్ షిఫ్టింగ్ థియరంని వాడినా, అంతకేం లేదు. ఇక్కడ రాసినది. రైట్, ఇది అర్థమైంది అనుకుంటున్నా నేను. నెక్స్ట్ ఇది ఇంకోటి లాస్ట్ టాపిక్ ఒకటి డిస్కస్ చేద్దాం. Laplace transformation on the periodic functions. On the periodic functions. Maybe this may be the last topic. So periodic functions ante sin theta, cos theta ఇట్లా వస్తాయి చూడమ్మా, విత్ పీరియడ్ 2π అని ఇట్లా మనం trigonometric functions, again is nothing but trigonometric functions. So periodic functions. Okay, so అంతే కదా, trigonometric functions కదా periodic functions. So right, ఏదైనా ఊరికే డెఫినేషన్ లాగా రాసేట్టుకుని రాయండి. ఏం వాట్ ఈస్ పీరియాడిక్ ఫంక్షన్ అంటే ఏం రాద్దాం? ఇఫ్ capital F of t plus capital T is equals to
capital F of t. Then capital F of t, sorry, then capital F of t is said to be the periodic function with period, చెప్పండి ఇక్కడ పీరియడ్ ఎంత, with period capital T, సారీ నేను తప్పు రాశాను, 1 minute అది రాయకూడదు, ఇది స్మాల్ టీ రాయండి, మర్చిపోయాను, పీరియడ్ క్యాపిటల్ టీ. అంతేనా పీరియాడిక్ ఫంక్షన్ డెఫినేషన్? సిమిలర్లీ మీరే చెప్పండి, ఓకే ఎగ్జాంపుల్ కూడా రాసి పెట్టుకోండి. సైన్ టీ లేదా సైన్ టీ ప్లస్ 2π అని వేస్తా. సైన్ టీ ప్లస్ 2π ఈక్వల్ టు సైన్ టీ కదా, ఏమైంది సిన్స్ అని రాసుకోండి, అది ఎగ్జాంపుల్ ఇది. సిన్స్ సైన్ టీ ప్లస్ 2π ఈక్వల్ టు సైన్ టీ, ఏమైంది కాబట్టి ఏమని చెప్తాము, దేర్ఫోర్ sin t is a periodic function with period what? With period ఎంతమ్మా పీరియడ్ 2π. sin t యొక్క పీరియడ్ 2π, cos t కి సంబంధించిన పీరియడ్ కూడా 2π. అట్లాగే tan t కి మాత్రము π/2. ఇవన్నీ మనకు తెలిసిందే, ఆల్రెడీ మనకు తెలుసు. సో ఇప్పుడు ఇటువంటి దీనికి సంబంధించినటువంటి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ రాద్దాం. జస్ట్ ఇది ఒక థీరం లాగా గుర్తుపెట్టుకోండి, లేదా ఒక ఫార్ములా కూడా అనుకోండి. ఇఫ్ క్యాపిటల్ F of t is a periodic function, okay, with period capital T, then Laplace transformation of this F of t is equals to, ఇది ఒక ఫార్ములా కూడా ఏమంటే 1/1 minus e to the power of minus p capital T integration from 0 to capital T e to the power of minus pt, okay, f of t dt. ఇది పీరియాడిక్ ఫంక్షన్ సంబంధించినటువంటి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. పీరియాడిక్ ఫంక్షన్, సారీ ఏమైంది, రైట్. సో ఇది చెప్పేది, ఇది ఫార్ములా లాగా తీసుకొచ్చేసేసి నేను ప్రూఫ్ కావాలంటే చెప్పుకుంటే చెప్తాను. ఏమైనా ప్రూఫ్ కావాలా, నోట్ చేసుకోండి. ప్రూఫ్ లైన్ రైట్. సో అకార్డింగ్ టు ది డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ మనం చేయాల్సింది దీనికి కూడా. T2
ప్రూఫ్ చెప్దామా వద్దా? ప్రాబ్లం చెప్పేసి మళ్ళీ చేద్దాము ప్రూఫ్. ఏమప్ప ఈ ప్రూఫ్ నేను తర్వాత చెప్తాను, వేసేటువంటి వేసేద్దాము. ప్రూఫ్ చెప్పమంటారా ఇప్పుడే? మీ ఇష్టం సార్ అంటారు. చెప్పండి సార్, లేకపోతే మీ ఇష్టం సార్. అదే అంటారని నాకు తెలుసు, మీ ఇష్టం అంటారు. ఓకే రైట్. ఓకే సన్నగా రాస్తాను. రైట్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ బాగా అంతలా వస్తుంది. రైట్ ఓకే. సో లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మరి అయ్యయ్యో రైట్. రైట్. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ capital F of t is equals to మామూలు ఫార్ములా ఏమి బై డెఫినేషన్ ప్రకారంగా ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ బై డెఫినేషన్ రాస్తున్నాను. కనిపిస్తుందా? కొంచెం టిక్ చేసేదా? e to the power of డెఫినేషన్ ప్రకారంగా మైనస్ పిటి into f of t dt. ఇదే కదా డెఫినేషన్. డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ పక్కన రాసుకోండి. బై డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే. 0 to infinity e to the power of that is equals to, చూడండి ఇక్కడ పీరియాడిక్ ఫంక్షన్ అంటున్నాము. సో దాని యొక్క పీరియడ్ మనకు మరి టీని అంటే ఇక్కడ గమనించండి, ఇక్కడ పీరియడ్ అనేది ఏంది? ఇక్కడ క్యాపిటల్ టీ అనుకున్నామ్మా. క్యాపిటల్ టీ దగ్గర బ్రేక్ అవుతుందని మామూలుగా మనకు ఇక్కడ చూడండి, సైన్ అనేది మళ్ళా సైన్ ఎప్పుడు రిపీట్ అవుతుంది మీకు తెలిసిందే కదా. సైన్ 2π దగ్గర ఒక పీరియడ్ ఇక్కడికి పోయిన తర్వాత మళ్ళా రిపీట్ ఎప్పుడు అవుతుంది ఇక్కడ, అవునా కదా. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ రాస్తాను నేను. సో 2π అనేది తర్వాత 4π దగ్గర, తర్వాత 6π దగ్గర, నేను ఊరికి సైన్ గురించి చెప్తున్నా. సో ఇవి ఏమవుతాయి? బ్రేక్ అవుతుంది. సో ఓకే, దీన్ని ఇప్పుడు నేనేమనుకుంటున్నాను అంటే క్యాపిటల్ టీ అనుకుంటున్నాను. కాబట్టి ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to t ఏదైతే పీరియడ్ అనుకుంటున్నామో అక్కడికి ఒక బ్రేక్, దట్ ఈస్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ వాడుకోవడమే, హెవిసైడ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ వాడుకోవడమే, ఇంకేలేదు. ఇంటూ e to the power of minus pt f of t dt. రైట్. నెక్స్ట్ మిగతా పార్ట్ అప్ టు ఇన్ఫినిటీ కదా ఉండేది. సో t టు ఇన్ఫినిటీ ఇక్కడ వేస్తాం. e to the power of minus pt f of t dt. సో ఇట్లా బ్రేక్ ఇచ్చాను నేను. ఓకే. సో ఒక నిమిషం, ఇక్కడ ఏం చేశారంటే ఒకే ఒక నిమిషం, డైరెక్ట్ ఇట్లా వేయకుండా కూడా మనం ఇంకో పని కూడా చేయిస్తుంది. ఏమనంటే టీ నుంచి 2t వరకు, మళ్ళా 2t నుంచి సమ్ 3t వరకు. అది ఇక్కడ నేను రాశాను కదా, ఇది ఇక్కడ ఏంది? ఇది 2t అనేది టీ రాశానప్ప, ఇదేంది అవుతుంది? 2t అవుతుంది. ఇది వచ్చి 2t అవుతుంది. నెక్స్ట్ మళ్ళా 3t అవుతుంది. నేను ఇక్కడ టీ అనే దాన్ని మనసులో ఏమనుకున్నాను, 2π అనేటువంటి దాన్ని టీ అనుకుంటే, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ సైన్ వక్రము, సైన్కి సంబంధించినటువంటి పీరియడ్ మీకు అర్థమవుతుందా? సైన్ సంబంధించిన విషయాలు, పీరియాడిక్ ఫంక్షను సైన్ 2π అర్థం కాకపోతే నేను చెప్తాను పక్కన. ఇక్కడ చూడండి, ఇప్పుడు సైన్ 2π ప్లస్ టీ అంటే సైన్ టీ అవుతుంది, బాగానే ఉంది. నెక్స్ట్ సైన్ 2 into 2π ప్లస్ టీ అనమాట.
దాని వాల్యూ కూడా sin t నే, దాని వాల్యూ కూడా sin t నే. ఈ విధంగా అండ్ సో ఆన్. కాబట్టి 2t అనేదాన్ని నేను t అనుకుంటే నెక్స్ట్ 2 into 2t వస్తుంది కదా సార్, 2π అనేదాన్ని t అనుకుంటే అదే నేను ఇక్కడ రాసుండేది. సో అండ్ సో ఆన్ అట్లా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ సో ఆన్ ఎంతవరకే ఇన్ఫినిటీ వరకు వేసుకుంటూ వెళ్ళచ్చు. అండ్ సో ఆన్ రైట్ అప్ టు ఇన్ఫినిటీ. దానికంటే 1 minute దీని నెంబర్ 1 అనుకోండి. నెక్స్ట్ నౌ put t is equals to u plus capital T in the second integral. In the second integral, then మీరు చూడండి ఎక్కడి నుంచి వస్తుంది, dt is equals to du అవుతుంది. t అనేది పీరియడ్ కాబట్టి దాని యొక్క డెరివేటివ్ 0, దాని యొక్క డెరివేటివ్ 0. ఓకేనా. దెన్ dt ఈక్వల్ టు du అండ్ అదేమిది యా u ఈక్వల్ టు 0 అండ్ t ఈక్వల్ టు 2t, u ఈక్వల్ టు క్యాపిటల్ T. ఇది నేను సెకండ్ ఇంటిగ్రల్ అంటే ఇదప్ప. ఇది ఏమవుతుంది సెకండ్ ఇంటిగ్రల్, నేను దీని గురించి చెప్తున్నాను. ఇది సెకండ్ ఇంటిగ్రల్. ఇందులో స్మాల్ t అనే చోట ఏం చేయాలా, u ప్లస్ టీ సబ్స్టిట్యూషన్ చేసుకోమని చెప్పాం. దెన్ దీన్ని డెరివేటివ్ చేస్తే dt ఈక్వల్ టు du వస్తుంది అండ్ u ఈక్వల్ టు 0, t ఈక్వల్ టు 2t, 2 క్యాపిటల్ T, u ఈక్వల్ టు క్యాపిటల్ T. Therefore ఇంటిగ్రేషన్ సెకండ్ ఇంటిగ్రల్ మాత్రమే. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ క్యాపిటల్ T టు 2t e to the power of minus p into t f of t dt is equals to integration from 0 to t. నేను చెప్పేది ఈ పక్క సెకండ్ ఇంటిగ్రల్ ఉంది కదా, ఇది దీని గురించి చెప్తున్నాను. t to 2t ఉంది కదా దాని విషయం. రైట్ ఓకే. ఇది ఎంత వస్తుంది, e to the power of minus p into u plus capital T. t అనే చోట ఇదేం వేయమన్నాము u plus capital T into f of t స్థానంలో u plus capital T. నెక్స్ట్ dt అనే చోట ఇక్కడ dt ఉంది కదా, dt అనే చోట du, dt అనే చోట du. That is equals to integration from 0 to t e to the power of minus p capital T into e to the power of minus pu f of u du. That is equals to e to the power of minus p capital T integration from 0 to capital T e to the power of minus pt, sorry, minus pu ఉంటుంది కదా, minus pu f of u du. Next, by changing the dummy variable, u అనేదాన్ని మన డమ్మీ వేరియబుల్ ఇది ఇంకేలేదు. By changing u to t, u అనేదాన్ని t లేకి మార్చుకోండి. By changing u to t we get, దీన్ని చూడండి u అనే చోట t ని సబ్స్టిట్యూషన్ చేసుకోండి. ఎందుకంటే ఇది డెఫినెట్ ఇంటిగ్రల్ కాబట్టి మనం మార్చుకోవచ్చు. ఓకేనా. ఇంటిగ్రేషన్ ఫ్రమ్
capital T to 2t, yeah, e to the power of minus pt f of t dt వాల్యూ ఏమొస్తుందంటే e to the power of minus p capital T integration from 0 to capital T e to the power of minus pt ఇక్కడ pu ఉంది, నేను t రాసుకున్నాను, pt f of u స్థానంలో f of t du అనే స్థానంలో dt పెట్టుకున్నాను. డెఫినెట్ ఇంటిగ్రల్ కాబట్టి మనం ఇట్లా మళ్ళీ మార్చుకోవచ్చు. ఓకేనా, దీనికి నెంబర్ 2 అనుకోండి. Similarly, in the third integral, sorry, in the third integral లో కూడా putting t is equals to u plus, ఇంతకుముందు t వేసాను, u plus 2t వేసుకోండి. we get చేయడం వల్ల మనకి ఏమొస్తుందంటే ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 2t to 3t e to the power of minus pt f of t dt. దీని వాల్యూ చివరికి ఏమొస్తుందంటే, చివరి వాల్యూ మాత్రం రాసుకోండి, e to the power of minus 2p capital T integration from 0 to capital T f of t dt. The number 3 and so on and so on. 1 minute. ఇలా నేను చెప్పేది ఇక్కడ నేను ఇంతవరకే రాశాను, ఇంత ముందు రాసిన దాంట్లో 1 minute. ఇక్కడ నేను ఒకటి నాకు ప్లేస్ లేదు కాబట్టి ఇంతవరకే రాశానప్ప, మళ్ళీ తిట్టుకోద్దండి. సో ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఏ రాశాను, నేను ఇంతవరకే రాశాను, గమనించండి. ఇక్కడ మళ్ళీ మీరు రాసుకుంటూ రాసుకోండి, ఇది సెకండ్ ఇంటిగ్రల్ అవుతుంది. ఓకే, ఇక్కడ థర్డ్ ఇంటిగ్రల్ వచ్చి ఇక్కడ రాయాలి, ఇక్కడ ఈ ప్లేస్లో రాయాలి. నాకు ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ రాయలేదు, మీరు అంటారా మళ్ళీ రిపీట్ చేయండి. సో ఫస్ట్ ఇంటిగ్రల్ అంటే ఇది, సెకండ్ ఇంటిగ్రల్ అంటే ఇది, థర్డ్ ఇంటిగ్రల్ అంటే ఇది, అప్ టు ఇది ఎంతవరకు రాసుకుంటూ వెళ్ళిపోవాలా, 0 to t, t to 2t, 2t to 3t, అలా వేసుకుంటూ వెళ్ళాలి. సో సెకండ్ ఇంటిగ్రల్ వచ్చి ఇలా మనం మోడిఫికేషన్ చేసుకున్నాం, చేయలేదు అంటే ఏం చేసినాము, టీ స్థానంలో స్మాల్ టీ అనే స్థానంలో సెకండ్ ఇంటిగ్రల్ స్మాల్ టీ అనే చోట టీ ప్లస్ యూ అనేదాన్ని వేసుకున్నాం, టీ ప్లస్ యూ అనేదాన్ని సబ్స్టిట్యూషన్ చేసుకునేసేసి వర్క్ చేస్తే చివరికి నెంబర్ 2 అనేది వచ్చింది. అట్లాగే నెంబర్ 3 కూడా ఇలా వస్తుంది. ఇక్కడ గమనించండి, నెంబర్ 2లో e to the power of minus pt ఉంది, నెంబర్ 3కి వచ్చే లోపల e to the power of minus 2pt వస్తుంది. ఇంకా ఫోర్త్ దీంట్లో ఏమొస్తుంది, e to the power of minus 3pt వస్తుంది, అంతకు చేయలేదు. సారీ తప్పేసాను నేను ఒకటే, సారీ ఏమి తప్పేసాను అంటే ఉంటాబా, మిస్ చేసినాను ఒకటి. ఏం మిస్ చేసాను చెప్పండి, అదేముండాలా, e to the power of minus pt f of t dt, రైట్, మైనస్ pt రాసేది మర్చిపోయాం. సో అండ్ సో ఆన్ ఇలా వచ్చి పోతూ ఉంటుంది. ఓకేనా, therefore Laplace transformation of from 1 నుంచి రాస్తా నేను, therefore from 1 2 3 and so on అంటే ఇంకా దండి వస్తుంది అని అర్థం. and so on Laplace transformation of capital F of t, ఇది 1లో ఉండదు,
ఇజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to t ఉంది ఇక్కడ ఫస్ట్ లో చూడండి మీకు తెలుస్తుంది ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to t e to the power of minus pt f of t dt. Okay, e to the power of minus pt అంతేనా నెంబర్ 1 లో అంతేలే e to the power of minus pt f of t dt. ఓకే, తర్వాత ప్లస్ e to the power of minus p capital T ఇంతేనా ఉండేది ఒక నిమిషం చూద్దాం. e to the power of నెంబర్ 2 ఈక్వేషన్ గమనించండి, సెకండ్ ఇంటిగ్రల్ ఇది e to the power of minus p capital T కనిపిస్తుందో లేదో తెలియదు, నేను ముద్దగా రాశాను. minus p capital T integration from 0 to t second integral apart e to the power of minus minus pt f of t dt. ఇంకొకటి కూడా వేసి పెడతాను, నేను థర్డ్ ఇంటిగ్రల్ వేస్తున్నాను. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ దానికంటే ముందు ఏముండాలరా e to the power of minus 2pt integration from 0 to t e to the power of minus pt small t f of t dt మళ్ళా and so on up to ఎంత వరకు ఇన్ఫినిటీ వరకు. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏది కామన్ గా కనిపిస్తుందో చూడండి, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to t e to the power of minus pt f of t dt అనేది కామన్. ఇది కామన్ తీస్తే ఇక్కడ ఏమొస్తుందా ఫస్ట్ లో ఇక్కడ 1 అని వస్తుంది, ఇక్కడ e to the power of minus p capital T, నెక్స్ట్ e to the power of రైట్ ఎంతది minus 2pt 2pt అంతే. నెక్స్ట్ అంటే సో ఆన్ చాలా ఇన్ఫినిటీ అంతే e to the power of minus 3pt అట్లా వస్తుంటది. సో అలా వస్తుంది. సో ఇది ఇప్పుడు ఈ బ్రాకెట్ లో ఉండేది ఎందుకు చూడండి, ఇది ఇన్ఫైనైట్ సిరీస్, ఇన్ఫైనైట్ జామెట్రిక్ సిరీస్, ఇది ఇన్ఫైనైట్ జామెట్రిక్ సిరీస్. ఈ బ్రాకెట్ లో ఉండేది ఇన్ఫైనైట్ జామెట్రిక్ సిరీస్. ఓకేనా, మీకు ఇది గుర్తుపెట్టుకోండి. ఇన్ఫైనైట్ జామెట్రిక్ సిరీస్ లో సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ జామెట్రిక్ సిరీస్ ఫార్ములా ఏమి చెప్పండి. ఏ ప్లస్ సైడ్లో రాస్తాను ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ అనుకోండి. అప్పుడు ఎస్ ఇన్ఫినిటీ ఫార్ములా అనేది ఏమి అంటే సమ్ ఆఫ్ జామెట్రిక్ సిరీస్ అబ్బా ఏ బై 1 మైనస్ ఆర్ ఉందా, ఏ బై 1 మైనస్ ఆర్ ఇది ఫార్ములా. ఓకేనా, ఎస్ ఇన్ఫినిటీ వాల్యూ గుర్తుందా. సమ్ ఆఫ్ జామెట్రిక్ సిరీస్ ఫార్ములా ఆర్ వాల్యూ లెస్ దాన్ 1 అయితే దానికి సంబంధించిన వాల్యూ ఏమవుతుందంటే మనకు సమ్ ఆఫ్ జామెట్రిక్ సిరీస్ సంబంధించింది ఇది ఫార్ములా. ఇప్పుడు ఏ అంటే మేము మొదటి టర్మ్ ఫస్ట్ టర్మ్ ఎంత ఫస్ట్ టర్మ్ 1 బై ఆర్ ఎంత సెకండ్ టర్మ్ డివైడెడ్ బై ఫస్ట్ టర్మ్ అంటే ఏం లేదు 1 బై 1 మైనస్ ఆర్. ఆర్ అనే చోట e to the power of మైనస్ పీటీ వేసుకోవాలి. సరిగ్గా రాయలేకపోతున్నా, ఒక్క నిమిషం. ఈ పవర్ మైనస్ పీటీ రైట్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to t e to the power of
మైనస్ పిటి మైనస్ ఇది మామూలు f of t dt. ఎఫ్ ఆఫ్ టి డిటి అంతే. ఇదేంది ఇంతకి ఇది లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది. ఓకే f of అది. సో ఇది పీరియాడిక్ ఫంక్షన్ సంబంధించినటువంటి ఫార్ములా అనుకోవచ్చు, థియరం అనుకోవచ్చు, ప్రూఫ్ అనుకోవచ్చు, ఏదో ఒకటి. సో ఇది విషయం పెద్ద కష్టమేం కాదు, మీరు చూసింటే మీకు అర్థమవుతుంది. ఏం లేదు, సెకండ్ ఇంటిగ్రల్ని థర్డ్ ఇంటిగ్రల్ని అలా మార్చుకుంటూ వస్తే మనకు ఐడియా వచ్చేస్తుంది అంతే. రైట్, ఇప్పుడు మనం సేపు డిస్కస్ చేసినటువంటి ఫార్ములాని బేస్ చేసుకొని ఓ ప్రాబ్లం మనం చేద్దాం. సో ప్రాబ్లం ఏమంటే, దిస్ ఇస్ లాస్ట్ టాపిక్ నాకు తెలిసి, ఇంకా అంత నుంచి ఇంకేం లేవు, ఇంకేమైనా వెతికితే చూద్దాం. యా, సో ఓ ప్రాబ్లం పీరియాడిక్ ఫంక్షన్ మీద, ప్రాబ్లం 1 అనుకుందాం. ఫైండ్ Laplace transform of given function. లేదు కథ రాశారు. Laplace transformation of the triangular, మనకు వచ్చేది పీరియాడిక్ ఫంక్షన్ triangular wave of period చూడండి 2a t బదులు 2a అని ఇచ్చాడు. 2a given by f of t is equals to, ఇది కూడా యూనిట్ స్టెప్ ఫంక్షన్ లాగానే ఇంకేం లేదు, యూనిట్ స్టెప్ ఫంక్షన్ లాగానే, కాకుండా ఇది పీరియాడిక్ ఫంక్షన్ అంటున్నాం. ఇది గమనించుకోండి, ఇది పీరియడ్ అని ఇస్తే ఇది పీరియాడిక్ ఫంక్షన్ గుర్తుపెట్టుకోవాలి. ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ వచ్చి యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఏమో 0, 1 అంతే కదా. యూనిట్ స్టెప్ ఫంక్షన్ లో ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ 0 అవుతుంది వెన్ టీ లెస్ దెన్ ఏ అని, టీ గ్రేటర్ దెన్ ఏ అయితే 1 అని, ఇట్లా 0, 1, 0, 1 వస్తుంది. ఇక్కడ అట్లా కాదు. సో దీని వాల్యూ టీ అని అంటాడు. ఇఫ్ టీ వాల్యూ లైస్ బిట్వీన్ 0 అండ్ ఏ. అట్లాగే దీని వాల్యూ 2a మైనస్ టీ ఇఫ్ టీ లైస్ బిట్వీన్ ఏ అండ్ 2a. ఇది ప్రాబ్లం. సో దీన్ని ఏమంటాడు, ఫైండ్ ది లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ దిస్ ఎఫ్ ఆఫ్ టీ కనుక్కోండి అంటాడు. సో చూడండి, ఇట్స్ వెరీ సింపులే, కాబట్టి ఆ ఫార్ములా గుర్తుపెట్టుకొని చేయాలి, అంతకు చేయాలి. Solution. Laplace transformation of capital F of t is equals to, ఫార్ములా రాసేస్తున్నాను, 1/1 మైనస్ ఇప్పుడే మనం రాసినటువంటిది e to the power of minus p into capital T integration from 0 to capital T e to the power of minus pt into f of t into dt. ఇది definition of periodic function, right? That is equals to, దీని ప్రకారంగా 1/1 minus e to the power of t. టీ ఎంత పైన ఈ ప్రాబ్లంలో టీ ఎంత, 2a minus టీ అనేది 2a, క్యాపిటల్ టీ వచ్చి దట్ ఈస్ పీరియడ్ వచ్చి 2a. ఇక్కడ క్యాపిటల్ టీ స్థానంలో 2a వేస్తే మనకు ఏమొస్తుందంటే -2ap వస్తుంది. చూడండి, -2ap ఇంటిగ్రేషన్ ఫ్రమ్, ఇక్కడ విత్ బ్రేక్స్ ఉన్నాయి కదా, దాన్ని రాసేసుకోండి. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 నుంచి ఏ వరకు, తర్వాత 0 నుంచి ఏ వరకు, ఇలా నెక్స్ట్ ఏ నుంచి 2a వరకు, అట్లా ఉండదు ఇలా, ఏ నుంచి 2a వరకు. సో 0 నుంచి ఏ వరకు e to the power of minus pt
ఎఫ్ ఆఫ్ టీ డిటి ఇది వేసుకున్నాం. నెక్స్ట్ ఏ టు 2a మన దగ్గర ఉండేది అవే, మళ్ళా అదే ఫార్ములా రాయండి. డిటి ఎఫ్ ఆఫ్ టీ డిటి. చూడండి ఇక్కడ ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చారో దాని ప్రకారం అది చేస్తాం. రైట్, క్యాపిటల్ టీ అనేది 2a, సో 2a స్థానంలో ఈ ఫార్ములాలో క్యాపిటల్ టీ స్థానంలో 2a అని సబ్స్టిట్యూషన్ చేసుకున్నాము. నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/1 minus e to the power of minus 2ab, okay na, into integration from 0 to a, antena 0 to a e to the power of minus pt. 0 to a ఉన్నప్పుడు ఎంత దాని వాల్యూ t, f of t వాల్యూ t, కాబట్టి ఇక్కడ t అని రాయండి ఇంటూ dt ప్లస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a to 2a e to the power of minus pt. ఇక్కడ t అనే చోట 2a minus t వేయండి, 2a minus t, ఓకే, ఇంటూ dt. ఇది విషయం. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాము, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఇంక ఇదేం చేసేది ఏం లేదు, ఇది మనం ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. మీకు అర్థమైంది ఇది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ కదా. ఏ ఫార్ములా వాడుకోవాలా, ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ dy/dx అట్లా ఉంది కదా, ఆ ఫార్ములా వాడుకోవాలి. ఓకే, 1 మైనస్ e to the power of మైనస్, ఒక స్టెప్ రాస్తాను నేను, 2ap. చూడప్పా, ఇది ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్. ఫస్ట్ ఫంక్షన్ దాన్ని t అని అనుకోండి, ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ అంటే e to the power of మైనస్ pt యొక్క ఇంటిగ్రల్ వాల్యూ, e to the power of మైనస్ pt బై ఎంత రాయాలా, మైనస్ p, ఏమే మైనస్ dy/dx ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్, dy/dt ఆఫ్ t అంటే 1. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ 2 సార్లు వస్తుంది ఇంటిగ్రేషన్ వాల్యూ, గుర్తుందా, e to the power of మైనస్ pt బై 2 టైమ్స్, 2 టైమ్స్ అంటే p². మీరు వర్క్ చేస్తుండే, డౌట్ ఉంటే మళ్ళీ అడగండి. సో ఇది లెక్క. సో దీనికి ఏముంది, 0a అనేది సబ్స్టిట్యూషన్ చేసుకోండి. అట్లాగే ఈ మొత్తానికి ఇది 1/2a మల్టిప్లై చేస్తా ఉన్నాము. మళ్ళా ఇంకా దీనికి అర్థం చూడండి, ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ లాగానే ఏముంది కింద రాస్తాను నేను. ఓకే, 2a minus t, ఓకే, 2a minus t into e to the power of minus pt integration, minus pt integration value, e to the power of minus pt by minus p, ఓకే, మైనస్ దీనికి డెరివేటివ్ dy/dt ఆఫ్ 2a minus t వాల్యూ -1 వస్తుందన్నమాట, -1 e to the power of minus pt. మళ్ళా ఇంటిగ్రేషన్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ p² అని రాయాలి, అంతే, ఇంకేం లేదు. చూడండి, ఆలోచించండి, మైనస్ p² వస్తుందా ప్లస్ p² వస్తుందా, అది డౌట్ వస్తుంది అన్న. ఫస్ట్ ఫంక్షన్ dy/dt ఆఫ్, ఓకే, ఇక్కడ మైనస్ p, జస్ట్ చూడండి. ఇక్కడ మళ్ళా ఏం చేయాలా, దీని లిమిట్స్ a to 2a ఉంది, a to 2a, ఈ మొత్తాన్ని ఈ బ్రాకెట్ 1/1 మైనస్ e to the power of minus 2ap అనేది మల్టిప్లై చేస్తున్నాం. గమనించండి, ఇది మొత్తం బ్రాకెట్ వేరు, డౌట్ వచ్చబోతుంది.
ఓకే, ఇక్కడ నుంచి ఇదంతా కలిపి ఒక బ్రాకెట్. ఇప్పుడు ఇంకొక స్టెప్ వేసుకుని కాబట్టి కూడా సింప్లిఫై చేయండి, లేదా డైరెక్ట్ కూడా వేయండి. మిగతా భాగం మీరు చేయండి సార్. చేసి నాకు ఎంత వచ్చిందో చెప్పండి చివరికి. చేస్తారా? చేయండి, ప్రయత్నం చేయండి. అది ఎట్లా ఉంటుంది, మన దగ్గర ఉంటుంది మెటీరియల్, ఇక్కడ మీ దగ్గర దొరుకుతాయి, దాన్ని కంప్లీట్ చేయండి. నెక్స్ట్ క్లాస్కి వచ్చినప్పుడు దాన్ని మామూలు లిమిట్, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేసుకొని చేయడమే. అది కంప్లీట్ చేయండి అప్ప. నెక్స్ట్ క్లాస్కి వెళ్తాం.